ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే, చూడు యాంగర్ మేనేజ్మెంట్ లో మనం కూడా సున్నా, లోకంతో పని లేదు నాతో నేనున్నా, ఏం చేస్తా బాబు అంకుల్ బుక్ రాస్తున్నా, నా సావు నేను చేస్తా నీకెందుకు రా అన్న. ఏం మందల. సో హలో, వెల్కమ్ బ్యాక్ టు 3 Angry Birds లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ వీడియోలో మనం ప్రేమిస్తున్నా అని ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్, చాలా స్పెషల్. ఈ సినిమాని ఒక షార్ట్లోనో రీల్లోనో ఈజీగా చెప్పేయచ్చు, బట్ మనం అలా కాదు. ఆ రెగ్యులర్ వీడియోస్లో కూడా 15 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉండదు. ఈ వీడియో తొందరగా అయిపోద్ది. ఐ విల్ ర్యాప్ ఇట్ అప్ సో సూన్. ఎందుకంటే ఈ మధ్య చాలా మందికి వచ్చాగట్లేదు. 2 గంటల సినిమా చూసే కంటే 50 ఎపిసోడ్ల సిరీస్ చూసే కంటే ఒక 5 నిమిషాల ఎక్స్ప్లెనేషన్ వీడియోలో నడిచేలో చూసి హ్యాపీగా చచ్చిపోదాం అనుకుంటున్నారు జనాలు. అండ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ గైస్. ఇట్ ఈస్ మై బాధ్యత. సో బిఫోర్ దట్, మీ అమూల్యమైన చూపుడు వెళ్తూ ఇలా సబ్స్క్రైబ్ చేయకుండా అలా ఒకసారి కోమలంగా సబ్స్క్రైబ్ బటన్, అలా ముద్దుగా ఒక లైక్, అలా క్యూట్గా ఒక షేర్ చేశారనుకోండి, ఐ విల్ బి సో మచ్ హ్యాపీ మై బేబీస్. యా, ఇంకా సినిమాలోకి వెళ్దాం. హీరో చావు బతుకుల్లో ఉంటాడు. అసలు వాడికి ఏమైందో కూడా చెప్పరు. వాడికి ఎయిడ్సో గొనేరియానో బొక్కో ఏం చెప్పరు. ఏదో మాట్లాడాలి కదా, ఏదో సొల్యూషన్ చెప్పాలి కదా. ఎవరి జీవితానికన్నా ఒక న్యాయం జరగాలి కదా. నేను మాట్లాడక నేను కొడతాను రవి, చెప్తున్నా బుర్ర మంటలు వచ్చేస్తుంది నాకు. సమాధానం చెప్పి ఇంట్లో చెప్పావు కదా నాకు. అరే ఈ చచ్చిపోతాడమ్మా, ఈయన బయటికి దోశ అని చెప్పి రోడ్డు మీద కూర్చోబెడితే వాళ్ళమ్మ వచ్చి ఇంకా నా బిడ్డ అంటది. ఈలోపు హీరోయిన్ వచ్చి నోట్లో తులసి తీర్థం పోయంగానే ఆడింక జై అని లేస్తాడు. లేస్తున్నాడు మూసుకొని పోయి పాలో నీళ్ళు తాకుండా హీరోయిన్ తరుముకోవడమే పనిగా పెట్టుకుంటాడు. ఇంకా బ్యాక్ టు పాస్ట్. ఫ్లాష్ బ్యాక్. పాస్ట్లో ఏమవుద్దంటే హీరోయిన్ చూడంగానే రా మనం రొమాన్స్ చేద్దాం అని అడిగేస్తాడు సిగ్గు లేకుండా. ఇంత ధైర్యం ఎక్కడ హాయ్ చెప్పడానికి నేను 40 రోజులు అడుక్కుతాను అలా అమ్మాయి అనకాల. అండ్ గైస్ నవ్ డేస్ ఆర్ సో ఫాస్ట్. చూడంగానే ఏ బాబా అజావ్ జుమ్మే కి రాతే హే చుమ్మే కి బాతే హే అంటారు. ఏంటి హౌ, ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? మేలుకోండి, మేలుకో, లేచి నిలబడు. సాయిధరం తెసి చెప్పాడు కదా, యూ హ్యావ్ టు లిసన్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇసిగిస్తాడు హీరోయిన్ని. ఎట్ట పడితే అట్ట ఇసిగిస్తాడు, ఆడ పడితే ఆడికి వస్తాడు. ఒకరోజు హాస్టల్లో ఇల్లు తెలియదు, వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి రాత్రి అంతా ఆ పిల్లని చూస్తూనే ఉంటాడంట. ఇంకా అలా కొన్ని రోజులు మనోడు ఇసిగిచ్చాక వన్ డే ఆవిడికి చిరాకు దొబ్బిద్ది. చిరాకు దొబ్బగా రే నువ్వు రా, నువ్వు చొక్కా కానీ స్టార్ట్ చేయి, ఇంకా కానీ నీకేం కావాలి తీసుకో, కమాన్ అంట. ఇంక ఇది నాకు ఇట్ట కాదు, నేను ముద్దు పెట్టుకుంటే నువ్వు ముద్దు పెట్టాలి, నేను హ్యాక్ చేసుకుంటే నువ్వు హ్యాక్ చేసుకోవాలంటాడు. ఇంకా జస్ట్ అలా టచ్ చేయగానే కళ్ళు తిరిగి పడిపోద్ది ఈవిడ. బయట ఫ్రెండ్స్ ఏమో మా వాడు అరిపిస్తారా ఈరోజు. అంబులెన్స్ వస్తుంది, పాప హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్ నుంచి అటు పరారు ఊరికి. ఎట్టపోయిందిరా బాబు నా బ్లింకిట్ ఆర్డర్ అనుకుంటే వెళ్ళిపోతాడు వీడు కూడా వెనకాలే. అండ్ యూ డోంట్ నో, ఆడికెళ్ళి అడుగుతాడు, హక్ చేసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు, సాగు కొట్టించుకుంటాడు. అండ్ ఆ తర్వాత ఆడికి అర్థమవుద్ది లేదు అమ్మాయి కంటే అమ్మాయి ఇంపార్టెంట్ అని. ఆ తర్వాత మనం డబ్బులు వెనకాల పడతాడు. డబ్బులు వెనకాల పడి 2 రోజులు 20 బ్లింకిట్ ఆర్డర్లు వేస్తాడు. అప్పుడు ఆవిడ అడగద్ది 20 రోజుల్లో 2 ఆర్డర్లు ఎందుకు చేసానో తెలుసా అంటే, ఆకలేసి ఉంటుందంట. ఎస్, నీ మీదే ఆకలేసింది రారా అంటది. ఈడు వెళ్ళిపోతాడు, పడిపోతాడు, కొరికేస్తాడు. దెన్ హీ రియలైజెస్. ఇది రియలైజింగ్ పాయింట్ అనమాట. దానికోసమే ఈ క్యారెక్టర్ని పెట్టారు. అండ్ దట్స్ హౌ. నాకు నీ మీదేం లేదంటీ, నాకు నా పెళ్ళంటేనే ఇష్టం. ఐ లవ్ హర్. నువ్వంటేనే నాకిష్టం పిల్లాలంగడియో, నువ్వు కాదంటేనే కష్టం పిల్లాలంగడియో. సో అలా మన హీరోయిన్ ఎవరైతే ఉందో ఆ పాప లండన్కి వెళ్ళే ఒకడితో పెళ్లి చేసుకొని అయిపోయి ఉంటుంది పెళ్ళి. అండ్ అప్పుడు ఏం తెలుస్తుందంటే మనవాడు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాడు.
నేను చెప్పింది పెన్ను పేపర్ తీసుకున్నారా? సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ తను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది. ఆ సూసైడ్ ఎలా ఉంటుందంటే ఆడి చిత్తి వాడే వెలిగించుకోబోతాడు, మొత్తం ఎక్కిచ్చేసుకొని పొలాలన్నీ తెచ్చుకొని చిత్తి పేర్చుకుంటాడు దేవసేన అలాగా ఆడికాడే. అండ్ ఈవిడ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పిల్లకి అవ్వబోయే మొగుడు ఎవడైతే ఉంటాడో ఇంకొకరితో జింపాక్ చేస్తూ ఉంటాడు. యా హీజ్ ఏ గే, ప్రౌడ్ గే మేబీ, హీ డజంట్ హెసిటేట్, ఓకే దట్స్ గుడ్. బట్ ఆ పిల్లని చంపేస్తాడు, గొంతు మీద కాలేసి తొక్కుతాడు. సో హీరోయిన్ చచ్చిపోయిందని చెప్పి ఆవిడని తీసుకొచ్చి చిత్తి మీద పడుకోబెట్టుకొని ఇలా అతికించుకుంటాడు మంటని. ఈ లోపల ఆవిడ లేస్తుంది. శుభం, ఎండ్ కార్డ్. దిస్ ఈస్ హౌ అ పర్ఫెక్ట్ మూవీ షుడ్ ఎండ్. ఎంతసేపు వచ్చింది వీడియో? ఒక 6-7 నిమిషాల లోపలే ఉంది కదా. ఈ సినిమాని ఇంతకంటే స్వీట్గా, సాఫ్ట్గా, హార్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. మనోడు చైల్డ్ ఆర్టిస్ట్గా 100 సినిమాలు చేశాడు. అండ్ దట్స్ హౌ హీ చూసెస్ హీ స్క్రిప్ట్స్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే దేవుడా, ఏం ఫ్లాస్ లేవు, బాగానే ఉంది అంతా. చెత్త అని అంత లేదు. అట్టని చెప్పి మరీ బెస్ట్ అని కాదు, బాగుంది. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. మీకు వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, బ్లాగ్ తప్ప ఏమన్నా చేయండి, ఓకేనా? బాయ్. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయ